హాయ్ అండి అందరికీ. వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి అంటే 2 డేస్ వ్లాగు. 2 డేస్ అంటే 2 డిఫరెంట్ వ్లాగ్స్ అండి. ఇంక ఈ విధంగా అయితే షూట్ చేశాను. మార్నింగే హౌస్ అంతా క్లీన్ చేసేసి ఇంక ఈరోజు అయితే బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అనేది వ్లాగ్లో అయితే చెప్తాను. ఇక్కడ ఇంకా ఒక పువ్వు అయితే వచ్చేసింది మా మొక్కకి. అది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే విచ్చుకుంటుంది. ఇంక ఇక్కడైతే ఇంకా అంతా క్లీన్ చేసేసి ముగ్గులు అయితే ఈ విధంగా పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే ఇంకా లోపల కూడా ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసాను మార్నింగే. ఇంక ఈ విధంగా బ్లాగ్ వచ్చేసి మండే రోజు బ్లాగ్ అండి. మండే రోజు అయితే మా పాపకైతే ఇవి మమ్స్ అయితే మా చిన్న పాపకైతే వచ్చేసాయి. ఇంతకుముందు పెద్ద పాపకు వచ్చాయి కదా. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా హాస్పిటల్కి వెళ్ళే కంటే ముందు ఇంకా అన్ని వర్క్స్ అయితే చేసేసుకున్నాను, చూపిస్తాను చూసేయండి. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేశాను. వచ్చిన వెంటనే రైస్ అయితే పెడదామన్నట్లుగా ఇంకా ఇక్కడైతే గిన్నెలు కడిగేసాను. ఇంక ఇక్కడ మార్నింగ్ చపాతీ చేశాను. చపాతీ అందులో క్యాబేజ్ కర్రీ చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఉంటుంది. ఒకవేళ ఏమైనా చేయమంటే చేస్తాను. మా పాప మళ్ళీ కర్రీ తినకపోతే ఒకవేళ అయితే బెడ్షీట్లు కూడా ఆరేసాను. నిన్న ఆరేసినవి డోర్ మ్యాట్లు ఇంకా ఆరలేదన్నట్లుగా అలాగే పెట్టేశాను. ఇంకా పిల్లో కవర్స్ బెడ్షీట్లు అన్నీ అయితే వేసేసాను. ఇంక ఇలాగా ఆరేసాను. పైన అయితే ఆరేయలేదు. పైకి కిందకి ఎందుకులే, కిందనే ఉన్నాయి కదా తీగలు అన్నట్లుగా కిందనే ఆరేసాను. ఇంక ఈ విధంగా గాలికి ఆరిపోతాయి. ఆఫ్టర్నూన్ అలాగా ఎండ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ హాస్పిటల్కి అయితే వెళ్తున్నామండి. 10 ఆ టైంకి ఇంకా బైక్ పైన వెళ్తున్నాము. ఇంకా మా హస్బెండ్ పిల్లలు అందరం అయితే ఇంకా హాస్పిటల్ నుంచి చూపించుకొని వస్తూ ఇలాగ ఒకటి పుచ్చకాయ ఉంటుంది కదండి, వాటర్ మిలను, అదే కలింగర్ పండు. మా సైడ్ అయితే కలింగర్ పండు అంటారు. అది ఒకటైతే తీసుకున్నాము. 4 kgs అంట అండి. ఇది 140 రూపీస్ అయితే పడ్డది. వెళ్ళేసి వచ్చాము. టాబ్లెట్స్ అండ్ సిరప్ అయితే ఇచ్చేసారు. నుంచి వచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయారండి మా హస్బెండ్తో పాటు. మా చిన్న పాప చెరుకు రసం అనేసి ఇంకా వాళ్ళ డాడీని అడుగుతూనే ఉంది. ఇంకా ఒక బాటిల్ అయితే తీసుకొని వచ్చారు. దీంట్లో హాఫ్ నేనే తాగేసి ఉంటాను. ఇంకా మా చిన్న పాప అయితే తాగుతూ ఉంది. ఇంక ఇక్కడైతే ఇదైతే అతికిచ్చేసానండి. వన్ సైడే వచ్చేసింది. టూ సైడ్స్ అయితే వచ్చేసింది మా పెద్ద పాపకి. తనకైతే ఒక సైడే వచ్చేసింది. మార్నింగ్ నైట్ అయితే ఉన్నాయి ట్యాబ్లెట్స్. ఇక్కడైతే చెరుకు రసం చల్లగా అయితే తాగకూడదు, కానీ వినదు. ఒకటే హాఫ్ అన్ అవర్ వాళ్ళ డాడీని సతాయిచ్చింది నాకు చెరుకు రసం అని. ఒకటే వాళ్ళ డాడీని అడుగుతూనే ఉందండి. అందుకనేసి తీసుకెళ్ళాడు. కానీ తాగకూడదు చల్లగా, కానీ వినరు కదా పిల్లలు. ఇక్కడైతే స్కూల్కి అయితే ఈరోజు డుమ్మా కొట్టేసింది మా పాప. అంటే నిన్న ఈవినింగ్ బాగుండింది. మార్నింగ్ అంతా ఇక్కడ అంతా వాపు వచ్చేసిందండి. మా పెద్ద పాపకి అయితే కొద్దిగానే వచ్చేసింది, తనకి ఎక్కువగా అయితే వచ్చేసింది. వ్లాగ్ వచ్చేసి ఇది 1 month అవుతుందండి. శివరాత్రి రోజు షూట్ చేసిన వ్లాగ్. ఎడిటింగ్ చేయడానికి టైం లేదు, అందుకనేసి ఇప్పుడు దీంట్లోనే యాడ్ చేసేస్తున్నానండి. అప్పుడు పెట్టడానికి టైం లేదు, పెట్టినా మీరు మళ్ళీ నవ్వుతారు అన్నట్లుగా ఇప్పుడు మళ్ళీ 1 month తర్వాత ఇప్పుడైతే పెట్టేశాను. ఇందులో ఇది 2 minutes తీసాను కదా, ఇందులో యాడ్ చేద్దామన్నట్లుగా. ఇక్కడైతే మొక్కలు అయితే ఇంకా కింద మొక్కలకైతే పువ్వులు అయితే వచ్చేసాయండి. ఇవి గంధం కలర్ మందారం ఉంటుంది కదా అవి. ఇక్కడ వచ్చేసి ఇవి నార్మల్గా ఇది వచ్చేసి పింక్ కలర్ది మా మొక్కలకైతే పూసింది. అందుకే ఇందాక మొక్కలను అయితే చూపించాను. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా పూజ కంటే ముందు పాయసం అయితే ప్రిపేర్ చేద్దామన్నట్లుగా సేమియాలు అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇంకా చక్కెర ఉంటుంది కదండి, చక్కెర పాకం అయితే పట్టేస్తున్నాను. ఇందులోనే యాలకలు అన్నీ వేసేసి ఇంకా ఈ విధంగా పాకం అయితే పట్టేస్తాను. ఇంకా పక్కనే పాలు కూడా వేడి పెట్టేశాను. ఇంకా 1/2 లీటర్ వేడి పెట్టాను. ఇంకా అందులో సగం పోసేసి ఇంకా ఇది సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేసేస్తానండి. ఇక్కడ పూజ చేయడం అంటే పటాలు క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి, తుడిచేసాను. ఇంకా ఇది మొత్తము పూజ గది మొత్తం అంతా తుడిచేసి ఇంకా ఇలాగ రెడీగా అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఇవి యాలకలండి. మళ్ళీ ఏదో అనుకుంటారు కదా, నార్మల్గా ఏదన్నా ఇలాగా కనిపించింది అనుకోండి ఈగ అలాగా చెప్తూ ఉంటారు కదా, అందుకనేసి ముందే చూపిస్తున్నాను. అంటే వీడియోలో క్లారిటీగా కనపడదు కదండి, అందుకే ముందే చూపించేసాం అనుకోండి. ఇంకా అలాగే ఇక్కడైతే సేమియా పాయసం అయితే ఇందులో డ్రై ఫ్రూట్స్ అవేం వేయలేదండి. ఇంకా మేము డిమార్ట్కి వెళ్ళాక అంటే ఈ వ్లాగ్ షూట్ చేసినాక వెళ్ళాము. అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో యాడ్ చేస్తాను. ఆ 2 వ్లాగ్స్ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి. ఇంకా ఈ మధ్య తీసిన వ్లాగ్స్ అయితే మళ్ళీ పెట్టేస్తాను. ఇక్కడైతే పాయసం అయితే పెట్టేస్తున్నాను ప్రసాదం కోసం అనేసి. ఇలా సింపుల్గా అయితే చేసేసాను. ముందు రోజు అయితే మా పిల్లలు అయితే టెంపుల్కి అయితే వెళ్ళారు. నేను ఇంకా వెళ్ళలేదు. ఇంకా అంటే నార్మల్గా వెళ్ళలేదు. అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాను నేను జగన్నాథ గట్టుకు, కానీ ఈ ఇయర్ మిస్ అయిపోయాను. అందుకనేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగ ఎర్లీగా లేచేసి ఇంకా పూజ అయితే చేసేసుకున్నానండి. నాకు ఇష్టము మండే అలాగా పూజ అయితే మండే రోజు కంపల్సరీగా ఇంకా ఎర్లీ మార్నింగే చేసేసుకుంటాను. ఇంక ఇక్కడైతే పువ్వులు అయితే ఈ విధంగా అయితే పెట్టేసి ఇంకా పూజ అయితే సింపుల్గా అయితే చేసేసుకున్నానండి.
ఇంకా పూజ గది మొత్తం ఇలాగ పువ్వులైతే ఇంకా బయట కొనాల్సిన పని లేకుండా ఇంక ఇలాగైతే తెచ్చేసుకుంటాను కింద. ఇక్కడైతే ఇంకా పూజ అయితే చేయడం అయిపోయింది కదా. ఇక్కడ ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. ఇవి ఇలాగ డెకరేట్ చేసుకుంటాను, అంటే ఎప్పుడు ఉంటాయి పూజ గదికి ఈ విధంగా. ఈ విధంగా బయట ఇలాగ గంధం పెట్టేసి బొట్లు అయితే పెట్టేశాను కదా, డోర్కి కూడా పెట్టేస్తాను, నేను చూపిస్తాను ఎలాగో. ఇలాగ మెయిన్ ఎంట్రన్స్లో డోర్ ఉంటుంది కదండి, ఇలాగ పెట్టేస్తుంటాను. అంటే ఎక్కడైనా ఫస్ట్ నుంచి నాకు మా పిల్లలు చిన్నప్పటి నుంచి డోర్కి ఇలాగా, అంటే ఇక్కడ ఇవి ఇలాగ రౌండ్గా పెట్టేసి బొట్లు పెడతాను కదా, అలాగ ఫస్ట్ నుంచి అలవాటు. ఇక్కడ ఈ విధంగా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేశాను. నాకు ముగ్గులు ఇష్టమే కానీ ఇలాగ ఉంటుంది కదా, కనపడకుంటే అంత ఇష్టపడను వేయడానికి. ఇంక ఈ విధంగా అయితే వేసేసి ఇంకా అంటే ఇందాక చూపించాను కదా, ఇంకా ఇక్కడైతే ఇంకా హారతి కూడా ఇచ్చేసి నేను కూడా ఇంకా ఇలాగైతే ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసానండి సింపుల్గా అయితే. ఇంక ఇప్పుడైతే మా పిల్లలైతే ఇంకా అంటే ముందు రోజు బాగా రెడీ చేశాను కానీ ఇంక ఈ రోజు అయితే రెడీ చేయలేదు. అంటే 2 డేస్ కదా పండగ, ముందు రోజు అయితే టెంపుల్కి వెళ్తారు అన్నట్టుగా అది అంటే ముందు 1 మంత్ బ్యాక్ పెట్టేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఇక్కడైతే మా అమ్ములు కాటికాయ చూడండి, నేను పూజ చేసి వచ్చేసేలోపు ఇలాగ కాటిగా పెట్టేసుకొని లిప్స్టిక్ రాసేసుకొని ఇంకా అలాగా ఇలా ఉన్నారో చూడండి, కాటిగా చూడండి ఇలా పెట్టుకున్నారో. ఒక్కోసారి మా పిల్లల్ని చూసి ఏంది అలాగా చేస్తున్నారు అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అంటే అల్లరి పిల్లలు కాకపోతే ఎవరు చేస్తారనేసి అనుకుంటుంటాను. ఇక్కడ చూడండి ఇంకా టీవీలో ఏదో సాంగ్ పెట్టేసుకొని డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇంక ఇక్కడ ఈ చున్నీ వచ్చేసి 100 రూపీస్ అని, 100కి 2 100 రూపీస్ అని తీసుకున్నానండి ఆన్లైన్లో. బాగుంటాయి కదా డ్రెస్సెస్ మీదకి, డ్రెస్సెస్ సింపుల్గా ఉన్నాయి, ఇది బాగుంటుంది లుక్ అనేసి తీసుకున్నాను. కానీ క్వాలిటీ అయితే బాగా వచ్చింది కానీ చిన్నగా అయితే వచ్చేసిందండి. చిన్నపిల్లలకి అయితే సరిపోతుంది, అలాగా మనకు హైట్ అయితే అసలు సరిపోదు. ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇవి నువ్వుల లడ్లు, ఇంకా ఇవి ఉంటాయి కదండి బొరుగుల ముద్ద, ఇంకా ఇవి పల్లి చిక్కీ ఉంటాయి కదా, పల్లి ఇవి బుడ్డల గట్టాలు, ఇంకా అవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అవి ఒక్కొక్కటి షార్ట్ వీడియో అయితే పెట్టాను, చూసేయండి. అంటే ఎలా ఈజీగా చేసేస్తాను. ఒకసారి అయితే ఫ్లాప్ అయిపోయిందండి, ఈసారి అయితే ఇంకా బాగానే వచ్చాయి. ఇంకా ఫ్లాప్ అయిపోయినవే బాగున్నాయమ్మా అనేసి మా అమ్మలు చెప్పింది నేను ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే. ఇంక ఇలాగా టేస్ట్ అయితే ఇంకా ఇలాగా బాగానే ఉన్నాయండి, పర్లేదు. ఇవి ఏదో సాగుతూ ఇలాగ ఉన్నాయి. మనం ఇలాగా అంటే పాకము ఎక్కువ ముదరక ముందే వేసేయాలేమో పల్లీలు, కానీ కొంచెం పాకం ఎక్కువ ముదిరిపోయింది అన్నట్లుగా. ఈ విధంగా అయితే ఇంక ఇంట్లోనే ఇవి అన్నీ ప్రిపేర్ చేసేసాను. మామూలు వాళ్ళు బొరుగుల ఇవి ఉంటాయి కదండి, బొరుగుల ముద్దలు, ఇంక ఇవి పల్లి చిక్కీ ఉంటాయి కదా, ఇవి ఒక్కటే తినేస్తారు. ఇంకా అవి నువ్వులు ఉండలు వచ్చేసి నా కోసం చేసుకున్నాను. మా పిల్లల్ని తినమన్నా అసలు తినరు, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇంక ఇవైతే ఇష్టంతోనే తినేస్తారు. ఇంకా అందుకనేసి ఇవైతే ప్రిపేర్ చేసేసాను. ఇంక ఈ విధంగా ఇంట్లోనే స్నాక్స్. ఇంకా ఇవి వచ్చేసి బొరుగుల ముద్దలు క్రిస్పీగా చాలా బాగా అయితే వచ్చేసాయి. ఇంక ఇవన్నీ బకెట్లో అయితే వేసేస్తాను. ఇంకా మా పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే తీసేసుకొని తినేస్తారు అన్నట్లుగా. ఇంక ఇలాగైతే అన్నీ ఒక్కొక్క దాంట్లో వేసేస్తున్నాను. ఇంకా ఆరిపోయిన తర్వాత ఇందులో షిఫ్ట్ చేసేస్తున్నాను. అన్నీ లాంగ్ వీడియోలేనంటే లెంత్ అయిపోతుంది కదండి, ఇంకా అందుకనేసి షార్ట్ వీడియోలు అయితే పెట్టేశాను. ఒక్కొక్కటి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఇంక ఇక్కడైతే అన్నీ వేరే దాంట్లో అయితే పెట్టేస్తున్నాను. ఇవి బొరుగుల ముద్దలు ఈ బకెట్లో పెట్టేశాను కదా, మళ్ళీ అన్నీ ఒకే దాంట్లో అనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు మా పిల్లలు తీసుకోవడానికి. అంటే ఒకటి తీసామనుకోండి ఇంకోటి కింద పడిపోతుంది అన్నట్లుగా. ఇంకొక బకెట్ ఇవి బిర్యానీ బకెట్లు అండి. ఇంకా బిర్యానీ బకెట్లు అయితే బాగా యూజ్ అవుతున్నాయి నాకు, ఇడ్లీ పిండికి దోశ పిండికి ఇలాగా ఏమన్నా స్నాక్స్ చేసినప్పుడు వేసేసుకోవడానికి అలాగా. ఇంక ఈ విధంగా అయితే వేసేసాను. ఇంక ఇందులో వేసేసి ఇంకా మా హస్బెండ్ వచ్చారు ఈవినింగ్ ఆ టైంలో, అంటే పిల్లల్ని తీసుకొని వచ్చేసాడు కదా, తను కూడా టేస్ట్ చూస్తున్నాడు. అంటే చేశాను. ఇంకా ఇవి వచ్చేసి ఆల్రెడీ డ్రెస్ ఒకటి వేసేసుకున్నానండి. అంటే 1 మంత్ అవుతుంది కదా, ఇంకా మొన్న ఉగాదికి రోజు ఎప్పుడు వేసుకున్నాను ఒక డ్రెస్. ఈ డ్రెస్ అయితే ఇంకా వేసుకోలేదు. ఇవైతే మన సైజ్ అయితే రావు కదండి, అందుకనేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే చేపిద్దాం అన్నట్లుగా మిషన్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. ఇంక ఇదండి వాళ్ళ వీడియో, నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి.